కొంచెం పందెప్పిస్తున్నారబ్బా! పొట్టగొడుతున్నారనను నేను. దేశానికి సంబంధించిన దాంట్లో దేశానికి మంచి జరుగుతుంటే, నాకు ఆదాయం తగ్గిందని నేను ఫీల్ అవ్వను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇదివరకు నాలాంటోళ్ళం ఎందుకు ప్రస్తావించాల్సొచ్చేది? ఎందుకు ప్రత్యేకించి ఛానళ్ళలో ఛాన్సెస్ లేవులనేసి సొంతగా ఈ పనులు చేసుకుంటోంది. దేశం మీద దుష్ప్రచారం, ధర్మం మీద దుష్ప్రచారం. దాన్ని తిప్పికొడదామంటే మీడియా సంస్థల్లో అడ్డాలుంటాయి. అదే సొంతగా పనిచేసేటప్పుడు స్వతంత్రంగా జేయొచ్చన్న ఉద్దేశంతోనే చేస్తొచ్చు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే ఆహ్, జరుగుతున్న పరిణామాలు కంప్లీట్‌గా రివర్స్ అయినాయి. ఇప్పుడు ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి మీడియా సంస్థలు, ఒకప్పుడు భారత్ మీద విష ప్రచారం చేసిన సంస్థలు, ఇప్పుడు భారత్‌ని పొగుడుతున్నాయి. ఎందుకంటే యూరోపియన్ యూనియన్‌తో ఒప్పందం నేపథ్యంలో. దీని మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. సోషల్ మీడియా బాగా ఫాలో అవుతున్న వాళ్ళు బహుశా ఈ మార్పు గమనించుంటారు. 2024 బీజేపీకి ఒంటరిగా మెజారిటీ రాకపోవడం కొన్ని ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాశ్చాత్య మీడియా మోడీ బలహీన ప్రధానిగా ఉంటారంటూ విశ్లేషిస్తూ బోలెడు కథనాలు ప్రచారం చేసింది. వాటి మాటల్లో చెప్పాలంటే చాలా వెస్టర్న్ మీడియా మోడీ హంబుల్డ్ లేదా వీకెండ్ అని రాసింది. కానీ ఈ మధ్యకాలంలో వెస్టర్న్ మీడియాలో భారత్ మరియు ప్రధాని మోడీ గురించి వస్తున్న వార్తల కవరేజ్లో కొంత మార్పు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎకనామిక్ పెర్ఫార్మెన్స్, రిఫార్మ్స్, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్, ఎలక్ట్రిక్ ఎనర్జీ మరియు ట్రేడ్ డీల్స్ వంటి అంశాల మీద ఈ మీడియాలో పాజిటివ్ టోన్ అంటే సానుకూలంగా రాసే విధానం అన్నటువంటిది పెరిగింది. ముఖ్యంగా 2025లో భారత్ ఎకానమిక్ రికవరీ, జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ కట్స్, రాష్ట్రాల బీజేపీ విజయాలు, అంతర్జాతీయ ఒత్తిళ్లు అంటే ట్రంప్ టారిఫ్స్ వంటి వాటి మధ్య భారత్ తట్టుకుని నిలబడి ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరు చూపించడంతో ఈ పాశ్చాత్య మీడియా టోన్ మారింది. ఇప్పుడు ఆ మీడియా మోడీని వ్యక్తిగతంగా విమర్శించడం తగ్గించి ఎకానమీ గ్రోత్, రిఫార్మ్స్ పై ఫోకస్ పెరిగి మోడీని రిఫార్మ్ ఫీట్ ఫౌండ్ లేదా ఏ టీమ్స్ రెస్క్యూస్ ఎకానమీ అంటూ తమ విశ్లేషణలో మోడీని ప్రశంసిస్తున్నారు. ఇట్లా పాజిటివ్గా రాస్తున్నటువంటిది ప్రధాన వెస్ట్రన్ అవుట్లెట్స్. బ్లూంబర్గ్ చాలా పాజిటివ్గా రాస్తుంది. మోడీస్ ఏ టీమ్ రెస్క్యూస్ ఇండియాస్ ఎకానమీ ఫ్రమ్ ట్రంప్ ట్రోమా సెట్స్ స్టేజ్ ఫర్ 2026 వంటి ఆర్టికల్స్లో 2025లో ఎకానమీ సాల్వేజ్ చేసినట్టు 2026కి స్టేజ్ సెట్ చేసినట్టు రాసింది. అంటే ఇండియా జీడీపీ గ్రోత్, రికవరీ సైన్స్ పైన ఫోకస్ పెట్టింది. రాయిటర్స్ అయితే బడ్జెట్, ఎకానమీ గ్రోత్ మీద మోడీ ఫేసెస్ టఫ్ టాస్క్ టు బోల్స్టర్ గ్రోత్ అని రాసిన ఓవరాల్ ఇండియా ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా రిఫార్మ్స్ ద్వారా బఫర్ చేస్తోందని పాజిటివ్గా రాసింది. ది ఎకనమిస్ట్ ఎప్పుడు మోడీని తీవ్రంగా దుయ్యబట్టే ఎకనమిస్ట్ పేపర్ అయితే ఇండియా ఎలక్ట్రిఫికేషన్, పోస్ట్ ఎలక్షన్ రికవరీ మీద పాజిటివ్ కవరేజ్ ఇస్తుంది. అంతేకాదు ఇబ్బందులు ఉన్నప్పుడే మోడీ బాగా పనిచేస్తారంటూ ప్రశంసించింది. ఎన్బీసీ న్యూస్, రాయిటర్స్ వంటివి ఇటీవల యూయూ ఇండియా ల్యాండ్ మార్క్ ట్రేడ్ డీల్ మీద మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని మోడీ కోర్టుతో పాజిటివ్గా కవర్ చేశారు. ఇది యూఎస్ టారిఫ్స్కి ప్రతిగా చూస్తున్నారు. చైనా తమ దేశం గురించి గొప్పగా రాయడానికి దాదాపు అన్ని వెస్టర్న్ మీడియా అవుట్లెట్స్లో పెట్టుబడి పెట్టడం, కానీ ల్యాబింగ్ ద్వారా చేయడం చాలా సంవత్సరాల నుండి జరుగుతుంది. కానీ ఎందుకో మోడీ మొదటి నుండి కూడా పాశ్చాత్య మీడియా నేరేటివ్ తయారుపై దృష్టి పెట్టలేదు. దానివల్ల భారత్లో సానుకూల పరిణామాలు జరుగుతున్నా వాటి గురించి అస్సలు పట్టించుకోకుండా మీడియా అజెండాకి సరిపోయే హ్యాంగర్ ఇండెక్స్లు, ప్రెస్ ఫ్రీడమ్ వంటి విషయాల మీద ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. అందువల్ల పాశ్చాత్య మీడియా భారత్ గురించి వార్తలో తనంత తానుగా ఈ మార్పు తీసుకొస్తే హర్షించదగ్గ పరిణామం.